Hi Master, welcome to Big Boss Telugu Season 8 Special Analysis by me. This is funny. చూసుకుంటే ఇప్పుడు స్పెషల్ అనాలిసిస్లో ఇలా బుర్ర బద్దలు కొట్టి ఈ కైండ్ ఆఫ్ వేలో ఆలోచించాలనుకుంటే కొంచెం క్రియేటివిటీ వస్తుంది కాబట్టి క్రియేటివిటీ ఉండాలి కాబట్టి కొంచెం మీరు ఈ లైకులు కూడా కొడతా ఉంటే మాకు ఎంకరేజింగ్గా ఉండి ఇలాంటివి బుర్ర బద్దలు కొట్టుకొని ఆలోచించి ప్రాపర్గా మీకు ఎంటర్టైన్ చేసే కర్తవ్యం అయితే నాదనమాట. దయచేసి లైకులు కొట్టండి. ఎన్ని లైకులు కొడితే వీడియో అంతమందికి కనిపిస్తుంది యూట్యూబ్లో, దయచేసి. ఎనీవే చూసుకుంటే ఫస్ట్ ఇప్పుడు టోటల్ హౌస్లో 10 మంది ఉన్నారు. 10 మంది ఉంటే అందులో 4 రాయల్స్ నుండి ఉంటే 6 మా ఓజీస్ నుంచి ఉన్నారు. అఫ్కోర్స్ క్లాన్స్ లేకపోయినా కూడా అర్థం కావడానికి అలా చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు టాప్ 5 పరిస్థితి ఏంటి? టాప్ 5లో మొన్నటి వరకు 4 మాత్రం పక్కరా, మిగిలిన ఒక్క పొజిషన్ మాత్రమే ఇంకా ఆలోచించాలి. ఎవరు వస్తారు ఏంటి అనేది చెప్పలేని పరిస్థితి అన్నట్టుగా మనం అనుకున్నాం. 4 ఎవరు అనుకున్నాం? గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ. వీళ్ళు 4 అయితే ఖచ్చితంగా కన్ఫర్మ్ అన్నట్టుగా మనం అనుకున్నాం. బట్ ఇప్పుడు ఇలా 4లో 2 పరిస్థితి ప్రస్తుతానికి డౌట్ఫుల్గానే ఉంది. నిఖిల్, గౌతమ్ డౌట్ లేకుండా ఉంటారు. వీళ్ళని ఎవరు ఆపలేరు ఇంకా. సో టాప్ 5లో డౌట్ లేకుండా రాసి పెట్టేసుకోవచ్చు అనే కైండ్ ఆఫ్ పేర్లు అయితే వీళ్ళిద్దరివి ఉన్నాయి. మిగిలిన ఇద్దరివి నబీల్వి లేకపోతే ప్రేరణవి. వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి అంటే, ప్రేరణ ఇప్పుడు మెగా చీఫ్ అయ్యి ఆమె కొంప ఆమె కంప్లీట్గా ముంచుకుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. ఆ లెవెల్లో యాటిట్యూడ్, ఆ లెవెల్లో అందరూ నా మాట వినాలి, నేనే శాసనం అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ వేలో ఏదో బాహుబలిలో రమకృష్ణ గారిలాగా చేస్తే నా మాట శాసనం అన్నట్టుగా ఉంటే ఎవరు పడతారు చెప్పండి? అందరికీ చిరాకే ఇస్తుంది. ఎంత మెగా చీఫ్ అయినా కూడా ఆ మెగా చీఫ్ హోదాలో నువ్వు ఎంత బాగా అందరినీ హ్యాండిల్ చేస్తున్నావు అనే, ఎంత బాగా రూల్ చేస్తున్నావు అనే దానికంటే ఎంత బాగా కోఆర్డినేట్ చేస్తున్నావు అనేదే అక్కడ ఎవరైనా చూసేది, ఆడియన్స్ ముఖ్యంగా చూసేది. ఆడియన్స్ నువ్వు కోఆర్డినేట్ చేస్తున్నావో లేదో అని చూసే కంటే కూడా నువ్వు రూల్ చేయాలని చూస్తున్నావు అనే ఒక యాటిట్యూడే నీకు మీలో ఆడియన్స్కి అందరికీ కనిపించినప్పుడు ఇంకా ఆడియన్స్ని ఈమెకి ఎందుకు ఓట్లేస్తారు చెప్పండి? అబ్బా పిల్ల కేంద్రం ఇంత పొగరు అనే ఫీలింగే ఎవరికైనా అనిపిస్తుంది. కాబట్టి ప్రేరణ ప్రస్తుతానికి డౌట్ఫుల్లే. అండ్ నబీల్ వరకు వచ్చేసరికి ఇన్ని రోజులు ఆయన నామినేషన్స్లోకి రాలేదు, ఇన్ని వారాలు. లాస్ట్ ఎప్పుడొచ్చాడో కూడా గుర్తులేదు నాకు అసలు. ఆ వేలో ఆ నామినేషన్స్ రాకుండా వెళ్తూ ఉన్నాడు. మిగతా కంటెస్టెంట్స్కి నామినేషన్స్ రాకుండా ఉంటే వాళ్ళకి అది అడ్వాంటేజ్ ఏమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి లాంటి వాళ్ళకి అది అడ్వాంటేజ్ ఏమో. ఎందుకంటే రోహిణిని ఎప్పుడూ టైటిల్ రేస్లో ఎవరో అనుకోలేదు, ఎవరో ఆ వేలో కూడా చూడలేదు. వెరాస్ నబీల్ ఈ సీజన్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి కంప్లీట్ 0 ఎక్స్పెక్టేషన్స్తో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా ఎంటర్ అయిన ఒక కంటెస్టెంట్. అలాంటోడు ఆయన గేమ్ వల్ల స్టార్టింగ్లో ఆయన టాస్క్లు కానీ, చేసిన ఆర్గ్యుమెంట్లు కానీ, ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కానీ, ఇలా ఏ యాంగిల్లో చూసుకున్నా నబీల్ ఎక్స్ట్రాడినరీ రాబాయ్ అనే ఆ ఫీలింగ్ అయితే ఆడియన్స్కి అందరికీ తెప్పించాడు. కాబట్టే టైటిల్ రేస్లో చాలా ఎర్లీగా వచ్చి కూడా నబీల్ ఉంటారా, నబీల్కి ఏంట్రా అనే ఫీలింగ్ అయితే ఇదైతే తెప్పించుకున్నాడు. బట్ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ మెల్లిమెల్లిగా తన డిప్ అలా డిప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. నబీల్ అనేవాడు కంప్లీట్గా వేస్ట్రా నబీల్ అనే కంటే కూడా నబీల్ గురించి మాట్లాడుకోవడం జనాలు మర్చిపోయారు. ఎందుకంటే నబీల్ది అసలు మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అక్కడ. స్టార్టింగ్లో చూపించిన ఆ నామినేషన్స్లో ఆ తెగువ కానీ, ఆ కైండ్ ఆఫ్ హీరోయిజం కానీ, ఆ ఫన్ కానీ ఏమీ లేదు. నబీల్ అనేవాడు బిగ్ బాస్లో ఉన్నాడా, ఇంకా ఎలిమినేట్ అయితే అవ్వలేదు అనుకుంటా కదా అని చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితే ఉంది. అంతేగాని ఆయన గేమ్ గురించి కానీ, ఆయన మిగతా ఆస్పెక్ట్స్ గురించి కానీ మాట్లాడుకోవడానికి ఏమీ లేవు. నామినేషన్స్లో అందుకనే ప్రతి కంటెస్టెంట్ నామినేషన్స్లో ఉండాలంటాను నేను. నామినేషన్స్లో ఉంటేనే జనాలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటేనే వాళ్ళకి ఓట్లు వేయాలా లేదా అనేది తేల్చుకుంటాను అన్నమాట. కానీ నబీల్ విషయంలో ఆయనకు ఓట్లేయడం పక్కన పెడితే ఆయన గురించి మాట్లాడుకోవడమే లేదు. కాబట్టి జనాల బ్రెయిన్స్ నుంచి వాషౌట్ అయిపోయిన ఒక కంటెస్టెంట్ అనమాట. సో ఈయన ప్రస్తుతానికి టైటిల్ రేస్ నుంచి ఇంకా వైదొలిగిపోయినట్టే. టైటిల్ రేస్ అనేది ఖచ్చితంగా గౌతమ్ అండ్ నిఖిల్ మధ్య మాత్రమే ఉంటుంది. బిగ్ బాస్ వాళ్ళు కూడా అలాగే సెట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఇట్లా అగ్గిపుల్లు వెలిగించి ఇట్లా వేస్తే జప్పని అలా పొగ ఇట్లా లేస్తుంది అన్నమాట. అదే నిఖిల్ వర్సెస్ నబీల్ అంటే అంతగా ఏం లేదుగా, అండ్ గౌతమ్ వర్సెస్ నబీల్ అంటే ఇది కూడా అంతగా లేదుగా అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నాగార్జున గారు పట్టుకునే 2 చేతుల్లో ఒకరిది నిఖిల్, ఇంకొకరిది గౌతమ్. ఇదే అవ్వబోతుంది, మీరు చూసుకోండి డౌట్ లేకుండా. సో
ఇప్పుడు వీళ్ళిద్దరూ అయితే నబీల్ కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయాడు. మేబీ టైటిల్ రేస్ నుంచి వాష్అవుట్ అయిపోయినా మేబీ ఇప్పుడు ముందు నుంచి ఆయన ఏర్పరచుకున్న ఆ ట్రాక్ ఏదైతే ఉందో మధ్యలో ఇప్పుడు కంప్లీట్గా ట్రాక్ తప్పిపోయినా కూడా మేబీ ఇప్పుడు ఆ స్టార్టింగ్ నుంచి ఉన్న ట్రాక్ వల్ల మేబీ టాప్ 5లో ఉండే అవకాశం అయితే ఉందేమో తప్ప టైటిల్ రేస్ నుంచి ఆల్మోస్ట్ నబీల్ తప్పిపోయినట్టు డౌట్ లేకుండా. ప్రేరణ ముందు నుంచి టైటిల్ రేస్లో ఏం లేదు, మంచి ఓటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు ప్రేరణ చూపిస్తున్న యాటిట్యూడ్ వల్ల నాకు అది కూడా డౌట్గానే ఉందన్నమాట. మరి ఇప్పుడు ఎవరు పరిస్థితి ఏంటి అని మీరు చూసుకుంటే ఇప్పుడు అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు, కొత్త మెగా చీఫ్ అయిపోయాడు. సో ఇప్పుడు ఈ వచ్చే వారం అంటే ఈ మండే రోజు జరిగే నామినేషన్స్లో మెగా చీఫ్కి ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇస్తే ఎవరిని సేవ్ చేస్తాడు? డౌట్ లేకుండా రోహిణినే సేవ్ చేస్తాడు. రోహిణి సేవ్ చేస్తే మెగా చీఫ్ అయినందుకు అవినాష్ ఎలాగో నామినేషన్స్లో ఉండడు. నెక్స్ట్ అంటే 12th వీక్ అండ్ రోహిణిని సేవ్ చేసేందుకు రోహిణి కూడా 12th వీక్ నామినేషన్స్లో ఉండడు. డైరెక్ట్ 13th వీక్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా ఉంటుంది అన్నమాట. అదేంటి మెగా చీఫ్ ఈ వారం ఇప్పుడు ప్రేరణ మెగా చీఫ్ అయిన ఈ వారంలో మండే రోజు అలాంటి అవకాశం ఏమి ఇవ్వలేదు కదా బిగ్ బాస్, మెగా చీఫ్కి సేవ్ చేసే అవకాశం ఇవ్వలేదు కదా అంటే బిగ్ బాస్ ఆయన హ్యాండిల్లో పెట్టుకుంటాడు అన్నమాట. ఏదైనా సరే ఆయనకి ఏం చేయాలనిపిస్తే ఆయనకు కావాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నారా వాళ్ళకి తగ్గట్టు చక్రాలు తిప్పుదాం అన్నట్టుగానే తిప్పుతాడనమాట. సో ఇప్పుడు రోహిణి ఈ వీక్ నామినేట్ కాకుండా బిగ్ బాస్ చాలా స్ట్రాటజికల్గా అయితే చేశాడు నామినేషన్స్. అప్పటి వరకు నామినేషన్స్ జరిపి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వచ్చేసాక ఇంకా ప్రాసెస్ ఆపేశాడు, అంతే అర్థంతరంగా ఆపేశారు. దానివల్ల ఏమైంది, రోహిణి సేవ్ అయింది. అండ్ నెక్స్ట్ వీక్ అంటే ఈ వచ్చిన మండే నామినేషన్స్లో రోహిణిని ఈసారైనా ఎట్లయినా నామినేషన్స్లోకి తీసుకురావాలరా కనీసం అన్నట్టుగా వీళ్ళందరూ కాసు కూర్చున్నారు. ఇప్పుడు గౌతమ్ జోలికి ఖచ్చితంగా ఎవరు వెళ్ళరు, నిఖిల్, యష్మి, పృథ్వీ ఎవరు వెళ్ళరు. ఎందుకంటే గౌతమ్ని టార్గెట్ చేస్తుంటే వీళ్ళందరూ నెగిటివ్ అవుతున్నారని వాళ్ళు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అదే పనిగా ఇన్పుట్స్ చెప్పారు. ఆబ్వియస్లీ వీకెండ్ ఎపిసోడ్లో కూడా వాళ్ళ తరపున వచ్చే వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి అప్పుడు ఆబ్వియస్లీ గౌతమ్ జోలికి అయితే వెళ్ళరు. గౌతమ్ జోలికి వెళ్ళకుండా మిగిలింది ఎవరు అంటే నామినేషన్స్లోకి అస్సలు రాకుండా ఉన్న క్యాండిడేట్ ఎవరు, రోహిణిని నామినేట్ చేస్తే ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది అని అందరూ అనుకుంటారు. పృథ్వీ అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, రోహిణి నామినేషన్స్లోకి తీసుకొస్తే జప్పని వెళ్ళిపోతుందని. నిజానికి కూడా అలాగే రోహిణి నామినేషన్స్లో ఉంటే డౌట్ లేకుండా వెళ్ళిపోతుంది. కానీ రోహిణి లాంటి ఒక ఎంటర్టైనర్ బిగ్ బాస్లో ఉంటే ఇప్పుడు ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో బిగ్ బాస్కి కావాల్సింది లొల్లిల కంటే కూడా షోని హోల్డ్ చేయడానికి కావాల్సిన కంటెస్టెంట్స్ కావాలి. ఇప్పుడు పృథ్వీ లాంటి వాళ్ళు ఎప్పుడు అవసరం అవుతారు బిగ్ బాస్కి? ఇనీషియల్ స్టేజెస్లో షోని పికప్ చేయడానికి, అంటే ప్లాట్ఫామ్ మీద ఉన్న దాన్ని మెల్లమెల్లగా అలా లేపడానికి పృథ్వీ లాంటి కంటెస్టెంట్స్, యష్మి లాంటి కంటెస్టెంట్స్ బాగా పనికొస్తారు. వాళ్ళు పెట్టుకునే లొల్లిలు, క్రియేట్ చేసే కాంట్రవర్సీలు షోకి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. కాబట్టి వాళ్ళ పరంగా అది ప్లస్ అవుతుంది. కాబట్టి బిగ్ బాస్ వాళ్ళని ఎంతవరకు అంటే అంతవరకు వెళ్ళి సేవ్ చేయడానికి రెడీగా ఉంటాడు. వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా పాబులు కదిపి ఎలిమినేషన్లో మిగతా పృథ్వీ ఎలిమినేట్ అవ్వాల్సిన వీక్లో కూడా పృథ్వీకి చాలా నియరెస్ట్గా ఉన్న ఓటింగ్ ఇంకెవరిదన్నా ఉందా అని చూసి పృథ్వీ బదులు వాళ్ళని పంపించడం, ఇలాంటివన్నీ చాలా చేస్తూ ఉంటారన్నమాట ఈ టెక్నిక్స్ అని. వేరేస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చివరికి వచ్చింది. ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా టికెట్ టు ఫినాలే అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా బిగ్ బాస్ ఈ డ్రామాలు అయ్యి ఆడాల్సిన అవసరం అయితే లేదు, ఇక అయిపోయిందనమాట. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరిది ఎవరిది టైం అంటే ఇప్పుడు బ్యాట్ టైం అనేది కంప్లీట్గా పృథ్వీ, యష్మి లాంటి వాళ్ళకే ఎక్కువ బ్యాట్ టైం వస్తుంది. వీళ్ళే వెళ్ళిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి రోహిణి, అవినాష్ కంటే కూడా. ఎందుకంటే ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో బిగ్ బాస్కి కావాల్సింది షోని లాస్ట్ మినిట్ వరకు వచ్చేసింది కాబట్టి షోని హోల్డ్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉంటే షోని చూడడానికి జనాలు ఇష్టపడతారు, టీవీలు కట్టేయకుండా ఉంటారు అని మీరు చూసుకుంటే జనాలు ఇప్పుడు రోహిణి, అవినాష్ లాంటి ఎంటర్టైనర్స్ ఉంటేనే ఇష్టపడతారు ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో. కాబట్టి వీళ్ళని సేవ్ చేయడానికి బిగ్ బాస్ పిచ్చ ప్రయత్నాలు అయితే చేసేస్తాడన్నమాట. సో ఈ వీక్ ఎలాగైతే రోహిణి నామినేషన్స్లోకి రాకుండా మేనేజ్ చేయగలిగారో అండ్ ప్రేరణకు కూడా ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇవ్వలేదో, ప్రేరణ యాజ్ మెగా చీఫ్ సేవ్ చేసే అవకాశం ఇవ్వలేదో, ఈ వచ్చే వారం ఏంటంటే అవినాష్ మెగా చీఫ్గా ఉన్నాడు కాబట్టి అవినాష్ రోహిణిని ఖచ్చితంగా సేవ్ చేస్తాడని బిగ్ బాస్కి కూడా తెలుసు. కాబట్టి అవినాష్కి ఖచ్చితంగా బిగ్ బాస్ ఆ ఛాన్స్ ఇచ్చి తీరుతాడు. ఇచ్చినప్పుడు అవినాష్ ఖచ్చితంగా రోహిణిని సేవ్ చేస్తాడు. కాబట్టి తద్వారా
వాళ్ళిద్దరూ నామినేషన్స్లో ఉండరు. 12th వీక్ ఇద్దరు ఉండరు. 13th వీక్ డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. 13th వీక్ ఏం చేస్తారు, టికెట్ టు ఫినాలే పెట్టేస్తాడు. టికెట్ టు ఫినాలే పెట్టి అటు తిప్పి ఇటు తిప్పి 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 చేసి బిగ్ బాస్కి ఆయన కావాల్సిన వాళ్ళు వచ్చేలాగా గేమ్ డిజైన్ చేసేస్తారనమాట. ఆయన ఎప్పుడు ఎవరి చేతిలో అయితే ఉందో బిగ్ బాస్ పెట్టే ఇది వాళ్ళ చేతిలోకి వచ్చినాక ఇమీడియట్గా అక్కడ గేమ్ ఆపేస్తాడు. ఎలాగైతే ఈ 11th వీక్ నామినేషన్స్ జరిపాడో ఆ కైండ్ ఆఫ్ వేలోనే జరిపేస్తాడు అనమాట బిగ్ బాస్ లాజిక్ అది. సో నా గెస్ ప్రకారంగా అవినాష్ అండ్ రోహిణి వీళ్ళిద్దరిలో ఒకరు ఖచ్చితంగా టాప్ 5లో ఉండబోతున్నారు. ఆ ఒకరు ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే డౌట్ లేకుండా వీళ్ళిద్దరిలో ఎవరున్నా కూడా ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ అనేది వీళ్ళ ఇద్దరు వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ వీళ్ళిద్దరిలో ఒకరిని డౌట్ లేకుండా టాప్ 5కి తీసుకెళ్లే మాట అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. అండ్ అది టాప్ 5 6 ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే హౌస్లో 10 మెంబర్స్ ఉన్నారు. ఇవాళ చూస్తే 11th వీక్ ఇది 11th 12th 13th 14th వీక్స్లో ఒక్కొక్కరు వెళ్ళిపోతే 4 మెంబర్సే వెళ్ళిపోతారు. ఇంకా 6 మెంబర్స్ మిగిలి ఉంటారు ఫినాలే వీక్లో. 6 మెంబర్స్ మిగిలి ఉంటే మేబీ ఇంతకుముందు సీజన్స్లో లాగా యూనో 6th సీజన్ ఆ సీజన్స్లో లాగా ఫినాలే వీక్లో కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఒకరిని తీసేస్తారా, ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 6 మెంబర్స్ ఉంచాలనుకుంటే మటుకు అప్పుడు అవినాష్ అండ్ రోహిణిని ఇద్దరిని పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఇద్దరు ఉంటే ఇంకా ఫన్ ఇంకా ప్రామిసింగ్గా ఉంటుంది. కాబట్టి లాస్ట్ వీక్స్లో కూడా యూనో కొంచెం జనాలు కొంచెం ఊపిరి పీల్చుకునే విధంగా వాళ్ళ ఫన్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని సేవ్ చేయడానికి చూస్తారన్నమాట. వీళ్ళని సేవ్ చేసే క్రమంలో ఆబ్వియస్లీ ఎవరిని తీసేయాలంటే 11th 12th 13th 14th వీక్స్లో వెళ్ళే వాళ్ళు ఎవరు, ఈ యష్మి, పృథ్వీ, విష్ణు ఇలాంటి వాళ్ళందరూ వీక్ బై వీక్ వెళ్తూ ఉంటారనమాట. ఆల్రెడీ ఈ వీక్లో విష్ణు, పృథ్వీ, యష్మి ముగ్గురు డేంజర్లోనే ఉన్నారు. అఫ్కోర్స్ ఈ పర్టికులర్ వీక్లో చూసుకుంటే 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే ఒక్క గౌతమ్ తప్ప అందరూ రిస్క్లో ఉన్నారని చెప్పాలి. కంపారిటివ్లీ తేజాకి కొంచెం బెటర్ ఓటింగ్ ఉందేమో, కానీ మిగతా నలుగురికి మాత్రం డౌట్ లేకుండా ఆల్మోస్ట్ సిమిలర్ ఓటింగే ఉందన్నమాట. సో సిమిలర్ ఓటింగే ఉన్నప్పుడు వీళ్ళ నలుగురిలోనే ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. వీళ్ళ నలుగురిలో ఎవరు వెళ్ళిపోతారు అనేది ప్రస్తుతానికి ఇంకా చూడాలన్నమాట. ఎందుకంటే ఇవాళ లాస్ట్ డే ఓటింగ్లో ఎలాంటి ట్రెమెండస్ చేంజెస్ జరుగుతాయనేది చూడాలి. ఎందుకంటే విష్ణు, పృథ్వీ, యష్మి, అవినాష్ నలుగురు రిస్క్లో ఉన్నారు. నలుగురిలో అవినాష్ నాకు తెలిసి సేవ్ అవుతాడని నేను అనుకుంటున్నా. నా ఒక ఇది చెప్తుంది. ఈ వీక్ సేవ్ అయితే డౌట్ లేకుండా మెగా చీఫ్ ఆల్రెడీ అయిపోయాడు కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఆబ్వియస్లీ సేవ్లో ఉంటాడు. సో విష్ణు, పృథ్వీ, యష్మి వీళ్ళ ముగ్గురులో ఎవరు పోయినా కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఒక బ్యాచ్ లాగే ఆడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజులు పృథ్వీ, యష్మి, నిఖిల్ మాత్రమే బ్యాచ్ అనుకున్నాం. సో ఇప్పుడు ఆ బ్యాచ్లో ప్రేరణ ఆబ్వియస్లీ బయటకు వచ్చేసింది. తను కొంచెం సోలోగా ఆడడానికి ట్రై చేస్తుంది. ప్రేరణ కాకుండా విష్ణు వెళ్ళి వాళ్ళ బ్యాచ్లో చేరినట్టుగా అయితే అయిపోతుంది అనమాట. విష్ణు ఆబ్వియస్లీ పృథ్వీ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది కాబట్టి తెలియకుండానే పృథ్వీ వాళ్ళతో ఉంటున్నాడు కాబట్టి నాకు కూడా వీళ్ళే కావాలి అన్నట్టుగా విష్ణు వెళ్ళి వాళ్ళతోనే ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విష్ణు, పృథ్వీ, యష్మి వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోయినా కూడా మిగతా 2-3 వారాల్లో పృథ్వీ, యష్మి ఒక్కొక్కరు అలా వెళ్ళిపోతూ ఉండే అవకాశం ఉంది. టాప్ 6లో మాత్రం రోహిణి అండ్ అవినాష్ ఇద్దరు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా నాకెందుకు అనిపిస్తుంది అన్నమాట. సో టికెట్ ఫినాల్ అటు ఇటు తిప్పి వీళ్ళిద్దరిలో ఒకరి చేతిలో పెట్టే అవకాశం, అవినాష్ ఆర్ రోహిణి చేతిలో పెట్టే అవకాశం ఉందన్నట్టుగా నాకెందుకో నా గట్ ఫీలింగ్ చెప్తుంది. మరి లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరికి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ టైటిల్ రేస్లో గౌతమ్ అండ్ నిఖిల్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలోనే టైటిల్ రేస్ ఉండబోతుంది. నబీల్ ఆల్మోస్ట్ ఇంకా అవుట్ ఆఫ్ ద రేస్. అండ్ ప్రేరణ కూడా ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందేమో, కానీ టైటిల్ రేస్లో ఇంకా నో ఛాన్సెస్. టాప్ 5 కూడా నాకు ఇప్పటివరకు డౌటే, కానీ మరి చూడాలి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఏంటి అనేది. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఇది సిచ్యువేషను. మీకు ఏమనిపిస్తుంది ఈ ఓవరాల్ అనాలిసిస్ మీద కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్. లైకులు కొడతాం అంటే ఎక్కువ మంది కనిపిస్తాయి చెప్పాను కదా. ఎన్ని లైకులు కొడితే వీడియో అంతంత ముందుకి వెళ్ళిపోయి అందరికీ సజెషన్స్లోకి వెళ్ళిపోతుంది. దయచేసి మిస్టేక్ అండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. లైక్. బాయ్.